అండ్ మీరండి అంటే మళ్ళీ విలనిజం మీలో నుండి బయటికి తీసుకురావాలని వీళ్ళ ప్రయత్నం స్టార్ట్ చేయగానే మీకు ఏమనిపించింది? అది అంటే చాలా అంటే చూడాలండి క్యారెక్టర్ మీరు మొత్తం చూస్తే నేనే అంటే ఏం చేస్తాను విలన్ గానా మంచోడిగా చేస్తానా నాకే డౌట్ అంటే షేడ్స్ ఉన్నాయన్నమాట. ఉంది విలన్ షేడ్స్ ఉంటాయి కానీ రెగ్యులర్ విలన్ కాదు. మీకు ఆ న్యాచురల్ గా ఒక ఊర్లో ఒక ఊరు పెద్ద ఎలా ఉంటాడు ఆ కైండ్ వెరీ సినిమాటిక్ విలనిజం అయితే కాదు, వెరీ సటిల్ విలనిజం ఉంటుంది. యాక్చువల్లీ నన్ను ఆడిషన్ అదే పిలిచారు ఆఫీస్ కి, పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు నేను డైట్ చేస్తూ కొంచెం సన్నగయ్యాను నేను బేసిక్గా. అయ్యి వెళ్తే ఇదేంటి మీరు ఎలా ఉన్నారంటే సన్నగా ఉన్నాడు, అది ఉండకూడదా అన్న. లేదు నేను పలాసా లుక్ లో చూసినా కొంచెం చాలా హెవీ కావాలి, కొంచెం ఏదో చేసి తినండి అన్న, 4 రోజులు గట్టిగా తినండి. ఇప్పుడే కదా కష్టపడ్డారు, 8 కిలోలు పెరిగానండి ఆ క్యారెక్టర్, 8 కిలోస్ పెరిగా దగ్గర ఆ క్యారెక్టర్ కోసం. పైగా అక్కడ కూడా మంచి ఫుడ్ పెట్టేవారు వీళ్ళు, రాగి సంగటి, నాటుకోడి కైండ్ ఆఫ్ ఫుడ్ అంతా ఉండేది, టిపికల్ రాయలసీమ ఫుడ్ అనమాట. ఓకే, ఒక్కసారి ఆడియన్స్ కోసం ట్రైలర్ చూపిస్తాం మళ్ళీ. మీ బాలుగాని టాకీస్ అయితే ఎక్సైట్ చేస్తుంది అందరినీ. యాక్చువల్లీ మూవీలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఎలాగో ఇప్పుడు ఈ ట్రైలర్ కి కూడా అలాగే కట్ చేశారు. కాస్త ఒక పార్ట్ వేరేలాగా, ఇంకో పార్ట్ ఇంకోలాగా ఎమోషన్స్ ని చూపింది. అంటే ఆ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసే మళ్ళీ ఒక ఒపీనియన్ కి వచ్చేస్తారేమో అన్న భయం అనిపించలేదా మీకు ట్రైలర్ కట్ చేసే టైంలో? అదే అంటే అనిపించిందంటే ఆ రూరల్లోనే ఒక థియేటర్ ఇదంతా బ్యాక్డ్రాప్ కొత్త కదండి. దాంతో సుధాకర్ రెడ్డి గారు బలగం తాతగారు ఆయనది కంప్లీట్ బలగం సినిమా తర్వాత కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ దీంట్లో. తను హీరో బాలయ్య గారి ఫ్యాన్ అయితే తను షకీల గారి ఫ్యాన్. షకీల గారి ఫ్యాన్ అంటే హీరో ఆ ఫిలిమ్స్ చేస్తుంటాడు కదా, తనకు ఒక థియేటర్ ఆడియన్స్ ఉంటారు ఒక 20-30 మందిలో, వాళ్ళకందరికి ఈయనే ప్రెసిడెంట్ లాగా అనమాట. సో ఆ ఎలిమెంట్స్ అన్ని వర్కౌట్ అవుద్దని నమ్మకంతో అలా కట్ చేసామండి. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భలే అనిపిస్తుంది, అంటే ఏదో అవుతుంది ఏదో ఉంది సంథింగ్, దాని గురించి మీరు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆదిత్య ఇంటెన్స్ అనేది ఇలాంటి సబ్జెక్టులకి ఇంటెన్స్ రికార్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ఊరికే డబ్బ బాధేసి శ్లోకాలు పద్యాలు పాడి చేసి అట్లా కాకుండా బేసిక్గా కైండ్ ఆఫ్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే, అదొక క్యారెక్టర్ అది. అవును, చాలా మంది ఏంటంటే దాన్ని హైలైట్ చేస్తే కరెక్ట్ కాదు బేసిక్గా నా ఉద్దేశం. అంటే ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ది మూవీలా ఉండాలి తప్పితే. సో అది ఈ సినిమాకి ఆయన చాలా బాగా చేశారు అనిపించింది నాకు. అది యాజ్ ఎ కంపోజర్ గా నేను ఐ అప్రిషియేట్ హిమ్, చాలా బాగా చేశారు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి ఇందులో? 2 సాంగ్స్ ఉన్నాయండి. 2 సాంగ్స్ వచ్చి స్మరణ్ గారు చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆదిత్య అభియన్ గారు చేశారు. ఓకే, ఏదైనా పాట నాకు తెలియదు, నేను అసలు ఆ పాటలకి నాకు సంబంధం లేదు. వినలేదు, నేను సాంగ్స్ వినలేదు. వినలేదు ఇప్పుడు. అది దుర్మార్గుడు, ఏమి చెప్పడు చూపించడు, ఫోటోలు కూడా పెడితే ఫోటోలు ఇవ్వడు, అన్ని దాచుకుంటాడు ఇంట్లో, అన్ని అన్ని అప్పుడే అన్నట్టుగా మొత్తం ఒకేసారి ఏమి చూపిస్తారు అసలు. ఏం చెప్పాల నా క్యారెక్టర్ కూడా నేను అందుకే మీకు ఖచ్చితంగా నేను ఎలా ఉంటుందని ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఏదో తీసాడు, మొత్తం ఏదో చేశాడు. మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం యూనిట్ అంతా ఒకసారి కూర్చొని ఉంటే చూడొచ్చు కదా మనం. డబ్బింగ్ ఉంటే ఒక 2 సీన్లు డబ్బింగ్ చెప్పించాము. అప్పుడు వచ్చాడు ఆయన, ఏంటి ఇలా ఉన్నాను నేను అంటే, ఏంటి ఇలా ఉన్నాను, ఇలా వస్తుంది ఆ సౌండ్ అయినా కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ డబ్బింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు చూసాడు ఆయన. అంతే అంతవరకు రన్ త్రూ చూడలేదు నేను. అంటే చూపారు కదండి అందులో ఉంటుంది కదా ఇప్పుడు జనరల్ గా చూస్తే మళ్ళీ బయటకు వెళ్ళి నువ్వు కొంతమందికి లోడ్ ఆగదు కదా, చెప్తా ఉంటారండి. సస్పెన్స్ ఏంటనేది రివీల్ అయిపోతే ఇంకా అందులో కిక్కే ఉంటుంది.